పేతురు అంటున్నాడు ఎవరితో? అక్కడ ఉన్న వాళ్ళతో. ఏమని? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తముగా. అంటే నువ్వు పాపాలు క్షమించబడ్డాయి అనే నిమిత్తాన్ని బట్టి నువ్వు బాప్తిజం పొందుకోవాలి. కానీ నువ్వు పాపాలు చేస్తాను అంటే బాప్తిజం పొందుకోకూడదు. నేను ఇంకా పాప జీవితంలో జీవిస్తానంటే బాప్తిజం పొందుకోకూడదు. నేను ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉంటాను అని అంటే నువ్వు బాప్తిజం పొందుకోకూడదు. ఒకవేళ నువ్వు బాప్తిజం పొందుకున్నావంటే మొట్టమొదటిగా నీ పాపములన్నీ క్షమించబడ్డాయి అని చెప్పి దాని నిమిత్తంగా నువ్వు నీటి బాప్తిజం పొందుకోవాలి. రెండవదిగా చూస్తే పశ్చాత్తాపపడాలి. 2:38 ఉంది ఆ మాట కూడా. ఏమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తమును ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును